సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఒక సింపతి కోసం చెప్పట్లేదు. ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవాడిని. ఇంత దూరం వచ్చాక, ఇంత చేశాక, ఎంతో కొంత ఇష్టం, నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సింపతి కాదు, నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్. నాకు తెలుసు ఇందాక నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు, చప్పట్లు, అవన్నీ మహేష్ కోసం నాకు తెలుసు. అది కొందరు ఇక్కడ సుధీర్ బాబు అని కూడా అనిచ్చారు, అది తెలుసు. అది మీరు మహేష్ మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు, ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు, మేబీ మీరే అయ్యుండొచ్చేమో, నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు, నా కోసం వచ్చాడు. పోక్రీ సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి, అలా నాకు తెలిసిపోతుంది. ఇది ఇక్కడ తెలిసిపోతుంది నాకు. ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా, కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. ఇప్పుడు నేను ఇది చెప్పడం కొంతమంది ఇంకా అప్రూవ్ చేయకపోవచ్చు. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. ఇంటికి పోతా, నిద్రపోతా, పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడడం మొదలు పెడతా. ఇదే సినిమా జటాధర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గెలిచేదాకా పోరాడాలి నాన్న, లేదా చచ్చేదాకా పోరాడాలి. ఇది ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో వేరే కాంటెక్స్ట్లో యూజ్ చేసాం, కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను. ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదే నా ప్రయత్నం.